వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ని, రీసెర్చ్ సెంటర్ని ప్రారంభోత్సవం చేశారు. తర్వాత అదేదో వైఎస్ఆర్ సుజల ధార అనే పథకాన్ని ప్రారంభోత్సవం చేశారు. చేసి ఈ సందర్భంగా బహిరంగ సభ యథావిధిగా జరుగుతుంది. అందులో పెద్ద తప్పేం లేదు, జరిగింది. కాకపోతే ఎప్పటిలాగానే బహిరంగ సభలో ఏడుపులు, పెడపప్పలు, ఆడిపోసుకోవడాలు ఇవి ఎక్కువైపోయినాయి. నువ్వు వెళ్ళింది ఎందుకు, నువ్వు చేసింది ఏంటి, అది చెప్పుకోవయ్యా మహానుభావ అంటే చంద్రబాబు ఏడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏడుతున్నాడు, రామోజీరావు ఏడుతున్నాడు, ఇంకొకళ్ళు ఏడుతున్నారు. ఆ జనం ఏడుస్తున్నారు, అది పట్టించుకో. జగన్మోహన్ రెడ్డి గారు జనం ఏడుస్తున్నారు తమరి పాలనలో. ఈ ఉద్దానంలో అంతకుముందు 7 డయాలసిస్ సెంటర్లు ఉండేవి. అంతకుముందే ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది అక్కడ 10,000 రూపాయలు ఒక పేషెంట్కి. మీరు వచ్చి దాన్ని ఏం చేశారు? అదేమంటే 2018లో హామీ ఇచ్చాను, అధికారంలోకి వచ్చి ఇది చేస్తానని. అంటే అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పట్టిందా ఆ చిన్న ఇది చేయడానికి? పైగా రీసెర్చ్ సెంటర్ అంటే దేశానికే గర్వకారణం, దేశంలో ఎక్కడ లేదంట. చంద్రమండలం నుంచి ఏమైనా పట్టుకొచ్చారా రీసెర్చ్ సెంటర్ని? భారతదేశంలో లేని రీసెర్చ్ సెంటర్ని మీరు ఏమైనా చంద్రమండలం నుంచి పట్టుకొచ్చినారా? చాలా ఉన్నాయి అలాంటి దేశంలో. అలా కావాల్సిందే డయాలసిస్, పెన్షన్లు, బతకడానికి మంచినీళ్ళు. అవి వదిలేసి ఏదో చేశానని చెప్పుకోవడానికి 5 ఏళ్ళు టైం తీసుకుని, 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ ఇంకో 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఇచ్చేసి డబ్బా. సరే, కొడితే కొట్టుకున్నారు డబ్బా, తప్పేం లేదు. ఎలక్షన్ ముందు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేస్తాయి, డబ్బా కొట్టుకుంటాయి, తప్పేం లేదు. ఈ ఏడుపుల గోలేంటి? అసలు ఏడుస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడికి ఏడితే ఆయనకేం పని, పవన్ కళ్యాణ్కి ఏం పని ఏడవడానికి? వాళ్ళే రాజకీయ పార్టీలు విమర్శిస్తారు. అది వదిలేసి వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి ఒక వరుసగా స్కీమ్ లాగా పెట్టి ఏదో లక్షల కోట్ల రూపాయలు చెల్లెమ్మలకు ఇస్తున్నాను ఇళ్ల స్థలం రూపంలో. మీరు ఆ ఇళ్ల స్థలం ఒక్కొక్క మహిళ పేరు మీద ఇళ్ల స్థలం ఇచ్చారు కదా. ఆ ఇంటి స్థలం వాల్యూ కొన్ని చోట్ల 5 లక్షలు, కొన్ని చోట్ల 10 లక్షలు, కొన్ని చోట్ల 20 లక్షలు అని చెప్తున్నారు కదా. ఆ డబ్బులు ఇచ్చి ఆ ఇంటి స్థలం మీరు తీసుకోగలరా? మళ్ళీ ప్రభుత్వం వెనక్కి ఎంతైతే స్థలం వాల్యూ కట్టారో. ఎందుకు పనికిరాని ఇవి అవి మునిగిపోయి మనం చూసాం కదా వర్షాలు వస్తే ఏమైందో. ఆ ఏడుపు కొట్టు వ్యవహారాలని మీరు చేసుకుంటూ వాళ్ళు ఏడ్చారు, వీళ్ళు ఏడ్చారు, పైగా మధ్యలో మా మీద, మీడియా మీద. అదేమంటే నాన్ లోకల్ మీడియా అంట. నీదెక్కడుంది మీడియా? అనకూడదు ఇలా. కొంచెం సెన్సిబుల్గా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు. మీ మీడియా ఎక్కడుంది? బంజారా హిల్స్లో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టుకొని మీరు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన దాంట్లో ఉంది. మీరేమీ ఏపీలో సాక్షి ఛానల్ కానీ ఇది కానీ పెట్టలే. ఛానల్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ పెట్టలే. హైదరాబాద్ నాన్ లోకలే మీది కూడా. మీది కాదు కదా, భారతి గారిది అది మీది కాదు. వైఎస్ భారతిరెడ్డి గారు వారిది. అది వారికి మీకు సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఎప్పుడు నాకు మీడియా లేదు అంటూ ఉంటారు కదా. బహుశా మరి అందు గురించి ఏమన్నా నాన్ లోకల్ మీడియా అని మమ్మల్ని మాత్రమే అన్నారేమో. అది మీరు తెలుసుకోండిలే. అంత విషయంలోకి వెళ్తే బాగోదు. ఎందుకంటే ఫ్యామిలీ వ్యవహారాలు కాబట్టి. పైగా మీ డీజీపీ గారు బెదిరించారు కూడా, కేసులు పెడతాం, ఆస్తులు జప్తు చేస్తామని. వద్దులే, వద్దు. కానీ కాకపోతే సాక్షి అనే మీడియా కూడా, పైగా మీకు బాకా ఉదే కూలి మీడియా కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అయ్యే నాన్ లోకలే. ఒకవేళ అది నాన్ లోకల్ అనేది కనుకుంటే, మీడియాకి లోకల్ నాన్ లోకల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు లండన్లో చదివారంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఏదో చెప్తారు. మీడియాకి నాన్ లోకల్ ఏంటి? ఎక్కడో ఢిల్లీ, ముంబైలో ఉన్న ఎన్డీటీవీ, రిపబ్లిక్, ఆజ్తక్ లాంటి ఛానల్స్ కూడా, ఎక్కడో CNN, BBC లాంటి మీడియా సంస్థలు కూడా ఎక్కడో ఉండి ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటాయి. వార్తలకి లోకల్, నాన్ లోకల్ అనే మినిమం సెన్స్ కదా అది.
మనం అంటే జనం ఏది మాట్లాడినా జనం నమ్మేస్తారు అనుకుంటే ఎట్లా? నవ్వుతారు అని తెలుసుకోండి. ఉల్లిగడ్డ ఆలుగడ్డలానే ఉంటుంది ఇది కూడా. జనం నవ్వుతారు అనేది గ్రహించాలి. తర్వాత మీడియా, ఉద్దానం, ఈ రెండు అయిపోయినాయి. ఈ రెండు అయిపోయి ఇక కుప్పంలో కూడా చంద్రబాబు ఏం చేయలేకపోయాడు. చంద్రబాబుకి కుప్పానికి మంచినీళ్ళు ఇవ్వడానికే ప్రేమ అనేది ఇక ఉత్తరాంధ్ర మీద ప్రేమను చూపిస్తాడు అని అదోడు పట్టుకున్నారు. సొంత తల్లికి చెల్లికే దిక్కు లేదు. మీరు అక్క చెల్లెమ్మల మీద ఏం ప్రేమ చూపిస్తారు? నోటి మాటలు, తీయని మాటలు తప్ప ఏం చూపిస్తారు వాళ్ళ మీద? ఆయన ఏదో కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదంట. అసలు కుప్పం అనేది ఒకటి ఉందని జనానికి తెలిసింది కదా. అలాంటిది అక్కడ నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఉత్తరాంధ్రకి ఏమి ఇస్తాడంటే, మీరు వెళ్ళి కొండలు బోడిగుండం చేసేసి మీరేదో అక్రమంగా ఒక ఇల్లు కట్టేసుకున్నంత మాత్రాన ఉత్తరాంధ్ర ఉద్ధరించేసినట్టేనా? మీరు ఎలా నమ్మేస్తారనుకుంటున్నారు ప్రజలు ఇవన్నీ? ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇవాళ ఏకరువు పెట్టిన కథలు. ఏడుపు అంటే మీ చెల్లెలు గారిది ఏడుపు, మీ అమ్మగారిది ఏడుపు, వివేకానందరి మీ చిన్నాన్న కూతురుది ఏడుపు, కోడికత్తి సీను తల్లిది ఏడుపు, ఆ అబ్బాయి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ చంపేశాడే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యది, పేరెంట్స్ది ఏడుపు. ఆ ఏడుపుల గురించి ఆలోచించు స్వామి. ఏం ఆలోచించకుండా చంద్రబాబు ఏడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏడుతున్నాడు, వెంకటకృష్ణ ఏడుతున్నాడు, లేకపోతే ఇంకో సుబ్బారావు ఏడుతున్నాడు. ఎందుకు స్వామి నీకు? ఆ ఏడుపులు మర్చిపోక చెప్పు, అవి జనం చూసుకుంటారు. జనం ఏడుస్తున్నారు, జనాన్ని పట్టించుకో. జనం ఓట్లేస్తే గెలిచావు కదా స్వామి. ఇక ఇలాంటి చాలా ఉన్నాయిలే. ఇవన్నీ ఇక ఈయనకు తోడు బొత్స గారు వచ్చాడు. ఆయన ఉగాది తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, 25 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ఉంటుంది అని ఆయన ఒక భాష్యం చెప్పి వెళ్ళారు బొత్స సత్యనారాయణ గారు. ఇవాళ 25 సంవత్సరాలు అవసరం, ఇంకొకసారి వస్తే చాలు. మీరు రాష్ట్రం ఉండదు ఆ తర్వాత. 20 సంవత్సరాల తర్వాత మీరేమో కానీ రాష్ట్రం ఉండదు. సో ఈ పరిస్థితుల మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభిరామ్ గారు నమస్కారం. నమస్తే వికే గారు. ఏమి స్వామి అంత ఏడుపు మీకు? ఏడుపు 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 ఏడ్చి ఏడ్చి మీ కళ్ళు వాసిపోతున్నాయంట. ఇప్పుడు ప్రజల బాధలు చూసి నిజంగానే మేము ఏడిసే పరిస్థితిలోనే ఉన్నాం సార్. ప్రజల కష్టాలు చూసిన తర్వాత మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా సైకోలం కాదు కదా. మాకు మనసున్న మనుషులం. మేము ప్రజల కష్టాలు చూస్తే మాకు నిజంగానే కళ్ళెంట నీళ్లు వస్తాయి. ఆయన అంటే సైకోలకి కళ్ళెంట నీళ్లు రావు, ఏమి రావు, బాధలు ఉండవు, ఏమి ఉండవు. రెడ్ కార్పెట్లు వేసుకుని పరామర్శలకు వెళ్తారు సైకోలు. మేము అలా కాదు కదా సార్. నిజంగానే వాళ్ళ ప్రజల కష్టాలు చూస్తుంటే నిజంగానే మరి ఏడుపు వస్తుంది మాకు. కానీ ఇవాళ ఈ సైకో జగన్ మాట్లాడినటువంటి మాటలు వింటే అంటే కొన్ని సరే ఎందుకులే అనుకున్నా కొన్ని గట్టిగా మాట్లాడాల్సిన అవసరం అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాల్లో వస్తుంది. సరే ఇవాళ ఉద్దానం గురించి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఏదో తానేదో పగలు తీసినట్టు ఏదో మాట్లాడాడు. కానీ అసలు ఉద్దానం కిడ్నీ బాధితులకి మొట్టమొదటిసారిగా 2500 రూపాయల పెన్షన్ మంజూరు చేసి ఇవ్వటం ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేం గతంలో రాజశేఖర రెడ్డి ఇంకెవరో ఇచ్చింది కాదు. ఫస్ట్ టైం వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం ప్రారంభించింది చంద్రబాబు గారు. ఇవాళ ఈయన ఏదో చాలా గొప్పగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గాడిగుడ్డ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి 50 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి 4.5 ఎకరాల స్థలం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాంతంలో 5 డయాలసిస్ కేంద్రాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 1,20,000 మందికి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ సైకో ఏం చేశాడండి 4.5 సంవత్సరాలుగా? ఇవాళ ఎలక్షన్ల ముందు ఏదో స్టంట్ చేస్తా ఉన్నాడు వెళ్ళి. కాబట్టి ఈయన గారు అక్కడ ఒరగబెట్టింది ఏమీ లేదు. రెండోది ఇవాళ ఏడుపు 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 అని తాగి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మొన్న తెలంగాణలో ఫలితం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఏడుపు ఎక్కువైంది. ఏది మా పైన, మా పార్టీ నాయకులపైన, ప్రజలపైన ఆడటం ఎక్కువైపోయింది.
నేను 4-5 అంశాలు ప్రస్తావిస్తా వికే గారు. ఇవాళ ముందుగా ఇవాళ ఈయన ఏడుపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. రైతులను ఆదుకోవటానికి ఏంటా నీకు ఏడుపు? నీ ఏడుపు ఏంటా జగన్ రెడ్డి? ఇవాళ తుఫాను వల్ల అంత తీవ్రమైనటువంటి నష్టం జరిగితే నీ ఏడుపేంటి? వాళ్ళని ఆదుకోవటానికి నీకు వచ్చిన కష్టం ఏంటి? నీ ఏడుపేంటి? నిన్న వికే గారు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఒక లేకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వాళ్ళు నిన్న ఒక సెంట్రల్ టీం వచ్చిందండి. ఏది తుఫాను నష్టం పరిశీలించడానికి కేంద్ర బృందం ఒకటి వస్తే ఈ సైకో ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి నివేదిక ఏంటో తెలుసా? ఈ రాష్ట్రంలో అంటండి మొన్న మిగ్జామ్ తుఫాను వల్ల జరిగినటువంటి పంట నష్టం కేవలం 703 కోట్లు అంటండి. కేవలం 703 కోట్లు. ఇవాళ నేను అడుగుతున్నా, ఏంటయ్యా నీ ఏడుపు? ఏంటి నీ ఏడుపు? రైతులకు సహాయం చేయడానికి నీ చేతులు కదలవా? 703 కోట్ల పంట నష్టం జరిగింది. 22 లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయి తీవ్రమైనటువంటి నష్టం జరిగితే నువ్వు 703 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని నిన్న కేంద్ర బృందానికి నివేదిక ఇస్తావా? నువ్వు మనిషివేనా అసలు? 10,000 కోట్ల పంట నష్టం జరిగితే 703 కోట్లు అంట వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. రోడ్లు మాత్రం 2,650 కోట్ల రూపాయల రోడ్ల మరమ్మతులకు డబ్బులు కావాలంట. దానిలో అయితే కమిషన్లు మింగేయచ్చు కదా, కాంట్రాక్టర్లు టెండర్లు ఇచ్చి మింగేయచ్చు కదా వికే గారు. 2,700 కోట్లు కావాలంట, రైతులకు మాత్రం 700 కోట్లు చాలంట. ఇవాళ అడుగుతున్నా ఏంటా నీ ఏడుపు? నీ ఏడుపు ఏంటి? రెండోది, ఇవాళ ఉత్తరాంధ్రకి ఏదో ఉద్ధరించాలని చెప్తా ఉన్నావు. రైల్వే జోన్ మొన్న కేంద్ర మంత్రి చెప్పాడు పార్లమెంట్ లో, మేము రైల్వే జోన్ కేటాయించాం, అక్కడ కార్యాలయం కట్టడానికి భూమి అడిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని. ఏంటి ఆయన ఏడిపేంటి? రైల్వే జోన్ కి కేంద్ర కార్యాలయానికి భూమి ఇవ్వటానికి నీ ఏడిపేంటో చెప్పేవాళ్ళ ఏంటి? నీకున్నటువంటి ఏడుపు ఇవ్వలేవా? రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వలేవా నువ్వు? ఏంటి నీ ఏడుపు? అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వాళ్ళ ఉత్తరాంధ్ర గురించి చాలా మాట్లాడుతూ ఉన్నావు కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి దాని ప్రైవేటీకరణ ఆపటానికి నీకు వచ్చినటువంటి ఏడుపేంటి? దేనికి నా పని చేయలేకపోతా ఉన్నావు నువ్వు? ఈ ఏడుపులు నీకు గుర్తుకు రావా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏడవలసినటువంటి ఏడుపు నువ్వు ఏడవు. అంతేకాకుండా ఏంటి కుప్పానికి నువ్వు నీళ్లు తీసుకెళ్ళావా? అసలు నీ కాన్స్టిట్యున్సీ పులివెందులకి నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారయ్యా. చంద్రబాబు నాయుడు గారు పులివెందుల కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇచ్చింది, నువ్వెక్కడ కుప్పానికి ఇచ్చేది నువ్వు? ఇవాళ నీ యొక్క ఘనకారం ఏంటో మన గొండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినప్పుడే అర్థమైంది కదా. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులకి గ్రీజ్ వేయటానికి కూడా వచ్చినటువంటి ఏడిపోయింటా నీకు? కనీసం గేట్లకి గ్రీజ్ వేయటం కూడా చేత కాదు, దానికి కూడా ఏడిసి వస్తూ ఉంటావు కదా. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏడుపు, పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ కరువు వల్ల కృష్ణా డెల్టా మొత్తం పంటలు ఎండిపోతా ఉంటే పట్టిసీమ ప్రాజెక్టు ఆన్ చేయడానికి ఏంటి నీ ఏడుపు? ఏంటి నీ ఏడుపు? నువ్వు పట్టిసీమ ప్రాజెక్టు దేనికి ఆన్ చేయవు నువ్వు? పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి నువ్వు పంపులు ఆన్ చేయవా? ఏంటి నీ ఏడుపు? అన్న క్యాంటీన్లు దేనికి మూసేశావు? పేదవాడు కడుపు నిండా భోజనం చేస్తుంటే నీకు వచ్చినటువంటి ఏడుపు ఏంటాయా? చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి పేదవాడికి అన్నం పెడతావు అంటే ఏడుస్తావు నువ్వు. అందుకనే కదా నేను సైకో అనేది. పేదవాడు కొంచెం లబ్ధి పొందుతున్నాడంటే ఏడిసి వస్తావు, అందుకనే నేను సైకోలు అంటారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని వీకే గారు ఎన్ని రకాలైనటువంటి మాటలు, ఎన్ని రకాలైనటువంటి పిచ్చి చేష్టలు. మాట మీద నిలబడే తత్వం అంటే ఈ ప్రపంచంలో ఎవరికి లేదంట, చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదంట. నేను ఇవాళ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతానండి. ఈ సైకో జగన్ ఒక చిన్న వీడియో వినిపించి జస్ట్ ఒక 15 సెకండ్స్ వినిపించి అడుగుతా, అప్పుడు ఈయన గారు ఏడుపు ఏంటో చూద్దాం. ఈయన గారు గతంలో ఇచ్చినటువంటి హామీ ఏంటో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడో ఒక 10 సెకండ్స్ వీడియో. అంటే మద్యపాన నిషేధానికి సంబంధించి ఈయన గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటో ఇవాళ ఒకసారి విందాం. నెక్స్ట్ ఎలక్షన్ 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఏం చెప్పావు నువ్వు? మద్యాన్ని నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతాను. 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే మద్యం. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నావు నువ్వు? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నావు నువ్వు?
మద్యపాన నిషేధం చేసావా? సిగ్గుందా నీకు అసలు? కల్తీ మద్యం తాగిస్తూ 1,00,000 కోట్ల రూపాయలు మింగేశావు. మద్యపాన నిషేధం సంగతి దేవుడెరుగు వీకే గారు. 1,00,000 కోట్లు కల్తీ మద్యం తాగించి కొన్ని వేల మంది ప్రాణాలతో చెలగాటు వాడుతూ ఈయన గారు విశ్వసనీయత, మాట తప్పటం, మడమ తిప్పటం, ఇతరుల గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతా ఉన్నావా? నీకు ఓట్లు అడిగేటటువంటి అర్హత లేదు. నీ మాటలు నీకే వినిపిస్తా ఉన్నా జగన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? వెళ్ళి వాళ్ళ రేపు ఓట్లు అడగటానికి రా. ప్రతి కాన్స్టిట్యున్సీలో వినిపిస్తావు నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా. ఇదొక్కటే కాదు, చాలా రకాలుగా మోసాలు చేస్తావు. ఇవాళ చేసేవన్నీ తప్పుడు పనులు. నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రతిపక్ష పార్టీల గురించి, మీడియాల గురించి ఈయన గారు మాట్లాడతాడు. ఒక్క నిమిషం పటాన్ గారు, పటాన్ గారు ఒక్క నిమిషం. నెక్స్ట్ దీంట్లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, ఈ ఏడుపు, చంద్రబాబు నాయుడు ఏడుపు, పవన్ కళ్యాణ్ ఏడుపు, లేకపోతే ఆయనకి గిట్టని మీడియా ఏడుపు, ప్రజల తరపున మాట్లాడే మీడియా ఉంటుంది కదా, అది కూడా ఏడుతుంది అనేది ఆయన బాధ పాపం. ఈ ఏడుపులు అనే దాన్ని జనసేన ఎలా రిసీవ్ చేసుకుంటుంది? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. అసలు ఏడుపు అనేది ఇలా కొత్తగా ఏం మొదలెట్లేదు సార్. 2004, 2014 పార్టీ అలా కాదు. 2014లోనే తండ్రి సభ ముందు ఏడుపు మోకంతో పార్టీ పెట్టాడు. 2019 ముందేమో కోడిగత్త సీనియర్లా పొడిచాడని అమ్మ అని ఏడుపు మోహం పెట్టాడు. తర్వాత బాబాని ఎవరో చంపేశారని ఏడుపు మోహం పెట్టాడు. పోలో ఏడుస్తున్నాడు కదా అని చెప్పి అధికారంలో ఇచ్చేదానికి ప్రజలందరినీ ఏడిపెంతున్నాడు. అంటే ఏడుపు గట్టుకి ముఖానికే అతను ప్రతినిధి. దానికి ప్రజలని లేకపోతే ప్రతిపక్ష పార్టీలని మాట్లాడితే అంటాడు సార్, ఇందాక మాట్లాడారు కదా నాన్ లోకల్ అని. సార్ అసలు ఆయన తల్లి ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్లో లేదా? చాలా కదా, చెల్లి ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్లో లేదా? ఆయన కట్టుకున్న కలవకుంట అంటే లోటస్ పాండ్లో ఆయన కట్టుకున్న బిల్డింగ్ ఎక్కడ ఉంది సార్? హైదరాబాద్లో లేదా? ఆయన ఛానల్ కానీ పేపర్ కానీ ఆఫీసులు ఎక్కడ హైదరాబాద్లో లేవా? ఆయన సంబంధించిన వ్యాపార సంస్థల హెడ్ ఆఫీస్ లో కాదండి. అవి మీరు ఏం మాట్లాడుతున్నారు? లేదని చెప్తున్నాడు ఆయన ప్రతి మీటింగ్. తెలుసుకోవాలి మీడియా ఆయనదా కాదా అని. సార్ ఆయనకి మాత్రమే సంబంధం ఉందని చెప్తాను. అయితే మరి ఆయన ప్రతి వారం నిజంగా వెళ్ళవలసిన వాయిదాలకు వెళ్ళవలసిన కోర్టు ఎక్కడ ఉంది సార్? నాన్ లోకల్ హైదరాబాద్ లో లేదా? నిజంగా వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేసి బెయిల్ రద్దు అయితే ఆయన ఉండవలసింది కూడా ఎక్కడ సార్? నేను లోకల్ నాని హైదరాబాద్ కదా సార్. అసలైన నాన్ లోకల్ ఎవరున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మాట్లాడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లేదా రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, 5 వెంకటకృష్ణ గారు రాసి పెట్టుకోండి. ఓ మనిషి చనిపోయిన తర్వాత మోసుకెళ్తారు, 4 మోసుకెళ్తారు, ఒకళ్ళు ఎదురు పట్టుకెళ్తారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మోసేది 5 ఈ 5 మోస్తారో ఒకళ్ళు ఎదురు పాడి కడతారు ఖచ్చితంగా. ఎందుకంటున్నారంటే కూడా అదే, అందుకే ఈ 5 మీద పడి ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళారనుకో, ఆ మీటింగ్కి సంబంధించిన అంశం విద్యార్థుల మీటింగ్ అయితే విద్యార్థుల గురించి మాట్లాడాలి, మహిళల మీటింగ్ అయితే మహిళల గురించి సబ్జెక్ట్ మాట్లాడాలి కదా. అది మానేసి ఎక్కడైనా కూడా ఇక్కడికి వచ్చరికి ఈ దుష్ట సతిష్టం ఏమనో, లేకపోతే నన్ను అందరూ కలిసి ఒంటరివాణి చేశారనో, లేకపోతే ఏమో అన్ని కలిసిపోయిన పార్టీలు, నేనేదో ప్రతినిధి, దేనికో ప్రతినిధి అట, ఆ పేదల ప్రతినిధి ఎత్తనట అని. అంటే నేను అంటుంది అతను చెప్పేది ప్రజలు ఏదో రకంగా నమ్ముతారు, ఇన్నిసార్లు చెప్పినా నమ్ముతారు అనుకుంటాడా, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి కూలీ మీడియాలో పదే మాట్లాడితే అంటారు సార్. మీకు నాకు ఇంకోటి కూడా డౌట్ ఉంది. మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఈ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఈ ఓటర్లు మా వాళ్ళు కాదు అన్నారు కదా, ఓటర్లు వేరే కాదు. ఇప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మా వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఆ ఎమ్మెల్యేలు అందరూ, లేకపోతే ఆ ప్రజాప్రతినిధులు మా వాళ్ళు కాదు, వేరే పార్టీ వాళ్ళు అన్నా అంటారు. ఎందుకంటే వీళ్ళ పార్టీలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 6 పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులు వెళ్ళిపోతేనేమో సన్నాయన నొక్కుతారు, వాళ్ళకి ఏదో వ్యక్తిగత సమస్యలు లేకపోతే వ్యక్తిగత మీద పార్టీ రాజీనామా చేశారని. రెడ్డేతర వారు ఎవరైనా సరే, ముఖ్యంగా దళితులు ఎవరైనా పార్టీని విడిచిపోతే ఏం చేస్తారు సార్? అర్జెంట్గా ప్యాకేజీలకు అమ్ముడైపోయారు, లేకపోతే ఏమో మన జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారని చెప్పేసి విపరీతమైన ట్రోల్ చేస్తారు. అంటే ఆ కుల విద్వేషం ఏ విధంగా చూపిస్తారనేది నేంటది ప్రతిదీ కూడా ఎక్కడైనా నవ్వుతా పలకరించి చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వంలో ఉందా? మొట్టమొదటిగా వచ్చిన కానీ ప్రజావేద కూల్చి ఏడిచారు కదా సార్. అక్కడి నుంచి ఏడుపు మొదలైంది, ఏడుపు పాలన. అందుకని ఏం లేదు, పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏడుపు పార్టీ అంటే అంటుంది. ఆ విధంగా ప్రజల్ని ఏడిపించడమే కాకుండా మీరు అన్నట్టు ప్రతి అంకంలోనూ ఏడుపుతోనే మొదలైంది సార్. ఇలా ఉద్దానం వెళ్ళి ఈయనైతే మొదలు పెట్టేసినట్టు ఏంటి సార్? అసలు ఉద్దానంలోని ఉద్దానం అంటే తెలుసా ఒకప్పుడు
సార్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం వెళ్ళినప్పుడు దాని ఇష్యూ బయటకు వచ్చిన Scientists తర్వాత తీసుకొచ్చారు కదండి. వెంటనే అది అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు సెంటర్స్ అని పెట్టింది. ఆ రోజున ఈయన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో జగతి వెళ్ళాడు సార్. అక్కడ కిడ్నీ రోగుల ఉద్దేశం మాట్లాడాడు. 30,000 మంది కిడ్నీ రోగులు ఉన్నారు ఇక్కడ, దాదాపు 4,500 మంది చనిపోయారు, సిరం క్రియాటివ్ స్థాయి 1.4 దాటిందంటే మందులు వేసుకోవాల్సిందే, నెలకి 4 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 ఇస్తానని చెప్పేసి ఎంతమందికి ఇచ్చాడు సార్? అక్కడ కూడా రాజకీయమే, రోగుల విషయంలో కూడా రాజకీయమే, వారి పార్టీ విషయంలోనే రాజకీయం చేస్తారు. రైతుల విషయంలో మొత్తం కుల విభజన చేసేసాడు నాకు సమస్య లేదు. ఎప్పుడూ లేని విధంగా రైతుల్లోనే కుల విభజన తీసుకొచ్చిన పార్టీ ఇది. అదేవిధంగా దళితుల మీద SC ST కేసులు పెట్టినటువంటి పార్టీ ఇది. అంటే నేను అంటుంది పూర్తి విరుద్ధంగా దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఇంత అద్భుతమైన పాలన చేసి నేను నా పాలన చూసి ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత లేకపోతే పడినా మీరు ఇంకో మాట కూడా అడిగినా ఎప్పుడైనా సరే ఎన్నికలకి 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే మోసం చేసినట్టు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో శంకుస్థాపనలు చేస్తే దాన్ని చిత్తశుద్ధి అంటారని చెప్పి మాటలు కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఎన్నికలు 3 నెలల ముందు చేస్తాడు ఈయన. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అనవా? అంటే మీరు చేస్తున్న మోసమే కదా. ఈ రోజున నా ఎన్నికలకి 3 నెలల ముందు ఇలా శంకుస్థాపన అయ్యి చేసుకుంటూ వచ్చి మొన్న కూడా నీటిపారుదల శాఖ మంత్రి గారు మాట్లాడతాడు, గతంలో మొన్న ఏదో గేట్ కొట్టుకుపోతే అర్థమైపోయింది లిస్టులో నేనే ఉన్నాను. గేట్ కొట్టుకుపోతే ఏమంటాడంటే గతంలోనే ఇచ్చి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అయినా సరే చంద్రబాబు గారు చెప్పారు మీరు 4.5 సంవత్సరాలు వచ్చారు కదా, ఇంకొక 3 నెలలు వెళ్ళిపోతున్నారు కదా మీరు, ఇప్పుడు వచ్చి ఎన్నికలకు ముందు వచ్చి నేను చేయలేదు అంటే ఎలా అని అంటుంది. ఓ పక్కన రాష్ట్రాన్ని ఏమో ఆర్థికంగా దిగజారు చేసి యువతని అందరినేమో పక్క రాష్ట్రాల పారదోలు చేసేసి రాష్ట్రంలో అందరినీ ఏడిపించుకుంటూ వచ్చి మీ ఏడిపోయింది సార్ ఇవాళ రాష్ట్రానికి ఏడుపుగుట్టి పార్టీ కాకపోతే అసలు ఒక్క వర్గం ప్రజలు కూడా ఆనందంగా లేని ఆంధ్రప్రదేశ్లో, ఆనందంగా కాదు ఒక రకంగా చెప్పాలంటే అనొచ్చు అనకూడదు కానీ వలవల ఏడుస్తున్న పరిస్థితి. ఇవాళ తుఫాను వల్ల నమోదైన వర్షపాతం ఎంతో కానీ రైతుల కన్నీటి పాతం ఎక్కువ ఉంది దానికంటే. అంతగా రోధిస్తున్నారు రైతులు, అది పట్టదు, ఆ ఏడుపులు పట్టవు. అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు వాళ్ళు నానా ఆందోళన చెందుతూ సమ్మె చేస్తుంటే తాళాలు పగలగొట్టొచ్చి నేను చేపిస్తా అని చెప్పి వాళ్ళ ఏడుపులు పట్టించుకోవట్లే. అటు డిఎస్సీలు పడలేదు, డిఎస్సీ నోటిఫికేషన్ పడలేదు, గ్రూప్ నోటిఫికేషన్ పడలేదు, తర్వాత పోలీసు ఉద్యోగాల నియామకాలు జరగట్లేదని దాదాపు 2,70,000 ఉద్యోగాలు ఖాళీలాగా ఉన్నాయి. బాబు స్వామి నువ్వు ఉద్యోగాలు నింపు, నిరుద్యోగులు ఏడుస్తున్నాయి, ఏడుపు పట్టదు. ఇలా ఒకటి కాదు, ఏది తీసుకుంటే అది అన్ని వర్గాల ప్రజలు ఆ ఏడుపులు పట్టవు. ఎంతసేపు వీళ్ళ మీద పడి ఏడవడం తప్ప ఆ జనం ఏడుపు పట్టట్లేదు. ఈ జనం ఏడుపు పట్టించుకోకుండా ఈ ఏడుపు అంటూ ఓదరగొట్టే ఉపన్యాసం ఇచ్చిన దాని మీద శ్రీనివాసరావు గారు మీరు కూడా ఏడుపుల జాబితాలో ఉన్నారు అనేది నాకు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దీంతో పోల్చుకుంటే పేరు చెప్పలేదు కానీ బహుశా ఉండే ఉంటారు మీరు. తర్వాత ఇంతమంది జనం ఏడుస్తుంటే ఈ ఏడుపులు పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి ఆయన ఏడుపు, చంద్రబాబు ఏడుపు, పవన్ కళ్యాణ్ ఏడుపు అంటారు ఏంటి? నాకేం అర్థం కాలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో అలా మాట్లాడవచ్చా? ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏడ్చిన, లేదా వెంకటకృష్ణ ఏడ్చిన, కోసంపూడి ఏడ్చిన, బాలన్ ఏడ్చిన, పవన్ కళ్యాణ్ ఏడ్చిన, దాని మీద ఎవరు డిబేట్ పెట్టరండి, అవసరం లేదు అసలు. ఎందుకంటే అది వ్యక్తిగతం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసంలో నిజం ఏంటంటే ఏడుపు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కనపడుతుంది. కన్నీళ్ళు వరదలే పారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజమే, ప్రతి దానికి ఏడుపే. ఈరోజు రాజధాని ఏడుస్తుంది, రాష్ట్రం ఏడుస్తుంది. ప్రత్యేక హోదా గత ఎన్నికలకు ముందు కాలేజీలకు వెళ్ళి కాలేజీల నుంచి డిగ్రీలతో బయటకు వచ్చే యువతరానికి మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు రెడీ చేసిన కొంతమంది పిల్లల చేత ప్రశ్నలు అడిగించి, రెడీమేడ్ ప్రశ్నలు అడిగించి వీళ్ళు సమాధానాలు చెప్పి ఆ రోజు రాజకీయంగా అధికార పార్టీ మీద లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ప్రత్యేక హోదా వదిలేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల రాజధాని ఏడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఏడుస్తుంది. 100 రకాల ఇబ్బందులతో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు ఏడుస్తున్నాడు, నిరుద్యోగులు ఏడుస్తున్నారు,
ఉద్యోగులు ఏడుస్తున్నారు. అవును. సాధారణంగా నిరుద్యోగులు అంటే వాళ్ళు ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, కుటుంబ పోషణ ఎలా అని బాధపడతారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా, ఇంక మీరు గమనించండి, మీరు కూడా మర్చిపోయినట్టున్నారు, 1వ తారీఖున జీతాలు అనే విషయం అందరూ మర్చిపోయారు. 1వ తారీఖున జీతాలు అనేది అందరూ మర్చిపోయారు. అవును. మళ్ళీ 1వ తారీఖు లోపు జీతం వస్తే చాలే అనుకుంటున్నారు అందరూ. 1వ తారీఖు లోపు, 1వ తారీఖు నుంచి 1వ తారీఖు లోపుకి వెళ్ళింది. పారిశ్రామికవేత్తలు ఏడుస్తున్నారు. అలాగనే పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్ళు, అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత పెట్టుబడి పెట్టడానికి గత 5 సంవత్సరాల్లో వచ్చి కొంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మాట్లాడింది ఎక్కడ? పలాసలో మాట్లాడాడు, ఆడపడుచుల గురించి మాట్లాడాడు. మరి నీ పక్కన వేదిక మీద ఉన్న ఆ పశువుల మంత్రి పలాసలో గౌతు శిరీష అనే ఒక ఆడపిల్లని, ఒక ఆడపడుచుని మీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏ భాషలో, ఏ స్థాయిలో దిగజారి దూషిస్తున్నారో నీకు తెలీదా? మరి గౌతు శిరీష ఈ రాష్ట్ర ఆడపడుచు కాదా? దాన్ని అట్లా అడిగితే ఏమంటారంటే ఆయనకి సొంత ఆడపడుచు కాదండి, ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా ఆడపడుచులు అవుతారని వీళ్ళంటి వాళ్ళు చెప్తారు. సరే, ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెడదామంటే నిజమైన ఏడుపు ఎవరిదో దాని మీద చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలు ఏడుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏడుస్తున్నారు, పార్టీ కార్యకర్తలు ఏడుస్తున్నారు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఏడుస్తున్నారు. మరి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఎందుకు ఏడుస్తున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా నిర్ణయించుకొని ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు 2009 నుంచి 2019 వరకు జీవితాలు నాశనం చేసుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టి చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి మొహం కూడా చూపించకపోతే అందరూ మోసపోయి, నష్టపోయి, రోడ్డున పడి వాళ్ళు ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, నువ్వు మారుస్తున్న ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు. నువ్వు మారుస్తున్న వారం రోజుల నుంచి ఏడుపులు, మారుస్తున్న ఎమ్మెల్యేలు పరిస్థితి. పాపం ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ఎన్నోసార్లు పులివెందులు వెళ్ళారు. మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన పులివెందుల ప్రజలు కూడా ఏడుస్తున్నారు. ఈయన పరదాలు కట్టుకెళ్తాడు సొంతూళ్ళలో. పులివెందుల ప్రజలు కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు సరే, ఈయన టార్గెట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, బిఆర్ నాయుడు గారు, వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పిస్తున్నారు? అసలు ఎందుకు వీళ్ళు విలన్స్ అయ్యారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి గత ప్రభుత్వాలు ఏవైతే ఇచ్చాయో వాటిని ఆపేశారు కాబట్టి మీరు డిబేట్లు పెడుతున్నారు. నేను మాట్లాడుతున్నా, ఈయన మాట్లాడుతున్నాడు. వీటిని ఆపకపోతే మీకు డిబేట్ పెట్టడానికి టాపిక్ ఉండేదా? అవును. ఇప్పుడు మీకు రోజు టాపిక్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ఎవరు? మా గ్రేట్ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు ఇంత మెటీరియల్ ఇస్తుంది ఎవరు? ఆయన అడ్వైజర్ ఆయనకి ఇస్తుంటే ఆయన మాకు ఇస్తున్న అడ్వైజర్. ఇప్పుడు 59 బీసీ కార్పొరేషన్లకి 59 రూపాయలు ఇవ్వలేదే, 59 మంది చైర్మన్ వేసావే, వాళ్ళు ఏడుస్తున్నారు. అన్నిటికీ మించి వారం రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం, అనంతపురం జిల్లాలో ఒక మహిళ, గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో కొన్ని వేల మందిని లక్షల రూపాయలు ఫీజులు కట్టి విదేశీ విశ్వవిద్యాలయాల్లో కొన్ని కోర్సుల్లో జాయిన్ చేస్తే, ఒక సెమిస్టర్ అయిన వాళ్ళు, 2 సెమిస్టర్లు అయిన వాళ్ళు, ఒక 1 ఇయర్ అయిన వాళ్ళు, అసంపూర్తిగా వాళ్ళ కోర్సులు ఉన్నప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పథకాలు ఆపితే ఫీజులు కట్టలేక ఇక్కడ ఇళ్ళు అమ్ముకుంటున్నా, అక్కడ చదువు కొనసాగించలేక విద్యార్థులు ఏడుస్తున్నారు, ఇక్కడ ఆస్తులు అమ్ముకుంటున్నా, కిడ్నీలు అమ్ముకుంటున్నా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నేను గత వారం చెప్పాను, అనంతపురం నుంచి ఒక ముస్లిం మహిళ, మక్బూల్ అనే ఒక ముస్లిం మహిళ
కదిరి నుంచి అనుకుంటాను లేదా హిందూపురం నుంచో స్కూటీ మీద తాడేపల్లి వస్తే పోలీసులు కరోనా అని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా అనుమతించలేదు. ఆ ఏడుపులు కనపడవు. ఇది ఏడుపు అంటే అది ఆ ఏడుపులు కనపడవు. ఇది ఇంకో విషయం. ఇన్ని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పట్టాభి గారు చెప్పారు, ఉద్దానం సమస్య నిజంగా మానవత్వంతో స్పందించాల్సిన సమస్య. గతంలో చాలా రోజుల క్రితం కొంత నిర్లక్ష్యం జరిగిన మాట నిజం. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సమస్యను హైలైట్ చేసిన తర్వాత వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి ఏర్పాటు చేసిందో పట్టాభి గారు ఇందాక చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం వింటే ఇంతకు ముందు ఎవరు ఏం చేయలేదు, ఎవరికి తెలియదు, మొత్తం ఈయన చేశాడు అని అర్థం వచ్చేటట్టు మాట్లాడండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ మీటింగ్లో మాట్లాడినా వెంటనే పట్టాభి గారు లాంటి వాళ్ళ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బోర్డు మీద ఆయన చెప్పిన సెంటెన్స్ టు సెంటెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటెన్స్ ఆయన వినటం, ఇది ఎలా అబద్ధమో సాక్ష్యం చూపించటం. ప్రతి మాట ఇప్పుడు జగన్ ఇందాక ఏమన్నారు, ఒక్క నిమిషం, ఆయన కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదన్నాడు కదా. ఎస్, నీ ఆయన కుప్పానికి నీళ్లు తీసుకెళ్లే విషయం పక్కన పెట్టి నీ పులివెందులకి నీళ్లు ఇచ్చాడే. దేవినేని ఉమా 100 సార్లు చెప్పాడు, నీ పులివెందులకి నీళ్లు ఇచ్చింది కూడా మేమే అని. మరి 45 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారి జీవితం, పులివెందులకి సర్పంచ్ పోస్ట్ వచ్చినా మీరే, మున్సిపల్ చైర్మన్ వచ్చినా మీరే, ఎమ్మెల్యే వచ్చినా మీరే, మున్సిపల్ వైస్ చైర్మన్ వచ్చినా మీరే, ఎంపీ వచ్చినా మీరే. మరి పులివెందుల నుంచి రాజకీయంగా 45 సంవత్సరాల నుంచి ఇన్ని పదవులు అనుభవించిన మీరెందుకు పులివెందులకి నీళ్ళు ఇవ్వలేదు? మీరెందుకు పులివెందులకి నీళ్ళు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గం కన్నా ముందు మీకు నీళ్ళు ఇచ్చాడు. అది నిజమే కదా. ఇది చెప్పుకోవటంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందో నాకు అర్థం కాదు. చెప్తున్నారులే. కాబట్టి ఇంకో విషయం అండి, ఈ రోజు ఉపన్యాసం అయిన తర్వాత వచ్చే 3-4 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అందరూ అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక చేయాల్సింది ఏంటంటే, ఈ రోజు కొత్తగా మొదలుపెట్టిన ఒక భాష ఏంటంటేనండి, నాన్ లోకల్స్ అనలేదు, నాన్ లోకల్స్. నేను ఒక్కటే అడుగుతున్నా, 151 మంది నీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, ఇంకా దాదాపు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళల్లో మెజారిటీ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? నిన్న దాకా మొన్న నీ మంత్రి బొత్స సత్యనారాయణకి ఆరోగ్యం బాగాపోతే ఎక్కడ చికిత్స తీసుకున్నాడు? హైదరాబాద్ టైంలో రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతుంటే నీ పార్టీ నాయకులంతా హైదరాబాద్ ఎక్కడ? ఇంకా కుటుంబం గురించి నేను వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు ఎన్నికల ఫలితాలకు 2 రోజుల ముందు కూడా ఆయన హైదరాబాద్లోనే లోటస్ పాండ్లోనే ఉన్నాడే. ఆయన 2009లో ఎంపీ అయినా సరే ఆయన కడపలోనో పులివెందుల్లోనో కాకుండా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఉన్నాడు. ముఖ్యమంత్రి అయ్యే ముందు కౌంటింగ్ 2 రోజుల ముందు ఉన్నాడు కదా. కౌంటింగ్ 2 రోజుల ముందు చెప్తారు స్టోరీలు. కౌంటింగ్ 2 రోజుల ముందు ఆయన తాడేపల్లి వెళ్ళాడు. ఇంకో విషయం, నీకు దేశం మొత్తం ఇళ్ళున్నాయి కానీ నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు. నీకు దేశం మొత్తం ఇళ్ళున్నాయి. ఇకపోతే ఇంకొక మాట, ఉత్తరాంధ్రకి నేను ఏదో చేస్తుంటే ఏడుస్తున్నారు అన్నాడు. ఏడుస్తున్నారు. 4 సంవత్సరాల 8 నెలలు అవ్వస్తుంది. ఉత్తరాంధ్రకి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసి ఉంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ప్రశ్నించడానికి ఏం మిగిలేదు కాదు. ఈరోజు ఏం అడుగుతున్నాం? రాజధానిని మార్చావు, విశాఖలో ఏం చేసావు? రాజధానిని మార్చావు, కర్నూలులో ఏం చేసావు? రాజధాని మార్చావు, ఏ ప్రాంతంలోనైనా ఏమైనా అభివృద్ధి చేశావు? రాజధాని ఇది నేను అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లోపల ఉన్నది బయట పెట్టుకున్నారు. ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలి. ఆయన లోపల ఉన్నది బయట పెట్టుకున్నారు. ఏంటది? ఏడుపు. అర్థమైందిలే. రైట్. శ్రీనివాస్ గారు, అక్కడికి వెళ్ళి కూడా ఉద్దానం వెళ్ళినా లేకపోతే ఇంకొక స్కూల్ పిల్లల ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద ఏడుపు ఏంటండి? అక్కడ కూడా పెళ్లిళ్ళ మీద ఏడుపు, లేకపోతే ఇంకో మాట బరిలెక్క అమ్మాయి మొన్న అక్కడ
అది కొల్లాపూర్. కొల్లాపూర్లో ఆమెతో పోల్చాడు పవన్ కళ్యాణ్ గారి ఓట్లు డిపాజిట్లు అని. గెలుపు ఓటములకి ఏముంది, మీ అమ్మ ఓడిపోయింది వైజాగ్లో. అవును, జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి వైజాగ్లో ఎంపీగా ఓడిపోయారు. మరి దానికి ఏం చెప్తావు? ఇటు ఎందుకు ఈ రకమైన దీనికి ఏం చెప్తుంది జనసేన రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చింది, దానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారి పెళ్ళి అంటాడు. ఇప్పుడు ఉద్దాన సమస్య కావచ్చు, లేకపోతే రైతుల సమస్య కావచ్చు, లేకపోతే వీళ్ళ నిరుద్యోగులకు వాళ్ళు ఇవ్వలేకపోతున్నటువంటి ఈ విషయం కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, దళితుల మీద దాడులు కావచ్చు, వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళే అంటాడు. ఈరోజు రాష్ట్రానికి ఏదైతే ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా గురించి అన్ని రకాలుగా తీసుకెళ్లాడో, ఇంకా నయం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టక్కలేదు, ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వస్తాయన్నాడు ఈయన. అంత మేధావి, దానికి కూడా ఇవాళ తీసుకురాలేకపోతే కారణం కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళే అంటాడు. సార్ ఇవాళ ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు. 2014లో ఇదే పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేశారు. దాదాపు వాళ్ళు ఎంతమంది నోటా కంటే తక్కువ వచ్చిన ఓట్లు చాలా ఉన్నాయి. నోటా కంటే తక్కువ సిరిపూర్లో నోటాకి 1756 వస్తే వీళ్ళ పార్టీ అభ్యర్థి 812 వచ్చినాయి. కొన్ని 2-3 చెప్తాను, ఎక్కువ చెప్పను. మంచిర్యాలలో నోటాకి 1482 ఓట్లు వస్తే వీళ్ళ అభ్యర్థికి 813 ఓట్లు వచ్చినాయి. ఆదిలాబాద్లో 938 వచ్చి నోటాకి వీళ్ళ పార్టీ అభ్యర్థికి 409 వచ్చినాయి. అలా లిస్టు ఉంది నా దగ్గర, పెద్ద లిస్టు. అంటే ఈయన ఒక ట్వీట్ కూడా చేశాడు సార్ తర్వాత తెలంగాణలో. ఇప్పుడు ఏంటి బయటకు వచ్చాడనుకోండి, అసలు తెలంగాణలో మీ పార్టీ ఉంటుందా ఉండదా అని అడిగితే, అలా తెలంగాణలో మా పార్టీ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు, పోరాడాలంటే గుండెలో ధైర్యం ఉండాలి అని ఒక ట్వీట్ చేశాడు ఈయన. అంటే తెలంగాణలో మా పార్టీ ఉంటుంది, నాకు ధైర్యం ఉంది, నేను పోరాడతాననే మాట చెప్పాడు. తర్వాత ఎందుకు వచ్చాడు? ఎందుకంటే వీళ్ళకి బీ టీం ఇక్కడ ఉంది కాబట్టి, వీళ్ళకి 2019 ఎన్నికల్లో కూడా సహాయం చేసిన పార్టీ ఉంది కాబట్టి, మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా కళ్ళగన్నాడు పాపం. అన్ని రకాలుగా ఆ రాలేనందుకు నిజంగా ఎవరన్నా ఆ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తారు. ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రాలేనందుకు వీళ్ళు మొదలుపెట్టారు ఎందుకు మొత్తానికి. అసలు విచిత్రం ఏంటంటే ఈ పార్టీ కంటే ఆ పార్టీ ఏడిపోయింది అంటే ఏ విషయంలో వీళ్ళు నవ్వారు, ఒక్క విషయంలో మాత్రం నవ్వుతారు సార్. ఎక్కడన్నా బాధితులను పరామర్శలు తగ్గ నవ్వుతాడు సార్ ఈయన. బాధితుల దగ్గరికి వెళ్ళి ఎవరన్నా మొహలు కొంచెం బాధగానే పెడతారు, కనీసం పంచాయతీ అది కూడా అక్కడేమో నవ్వుతాడు ఈయన. అంటే వీళ్ళ రాష్ట్రంలో ప్రజలు అన్ని రంగాలను నట్టేట ముంచి, అంటే మళ్ళీ నేను అధికారంలో రాలేను అనేటువంటి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనకంటే ఎక్కువగా ఆయనకే తెలుసు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉంటుంది ఎన్ని రకాలుగా. అతను ఏమంటాడు, 2014లో ఒక గెలిచినటువంటి ఎంపీ, మహిళా ఎంపీ నాతో చెప్పిందండి, గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో అన్నాడట, కనీసం ఆయన ఫోటో పలకరించకుండా ఏదో మాట సందర్భంలో కుక్కను పెట్టినా గెలుస్తుంది, నా ఫోటో పెట్టుకుని గెలవచ్చు అన్నాడట. మరి ఈ రోజున మేము కూడా అంటున్నాం, నీ ఫోటో పెట్టి మళ్ళీ వెళ్ళు, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నావు? మన 1000 రూపాయల నోటు రద్దు చేశారు, రద్దు అయిన నోటు ఎక్కడ చెల్తుందా? ఇంకా ఇక్కడ చెల్లండి, ఇప్పుడు హైదరాబాద్లో చెల్లండి, అమరావతిలో చెల్తుందా? ఎక్కడ రద్దు అయిన నోటు రద్దు రేటే. అలాగే పనిచేయనటువంటి ఎమ్మెల్యేలు, అంటే తాను చేసిన తప్పుల్ని ఎమ్మెల్యేల మీద వేసేసి వాళ్ళు ఏదో రకంగా బద్నాం చేసుకుంటారు. నిజంగా ఈయన ఇంత గొప్పగా చూసి వాళ్ళు ఏడుతున్నారు వీళ్ళు ఏడుతున్నారు నా మీద పడి అని చెప్పుకునేవాడు. ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాలి, లేకపోతే ఇన్ఛార్జ్ పెట్టాలి? అద్భుతమైన పాలన అందించేశాను, మేనిఫెస్టోలో బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నాడు కదా, 98% అన్ని అమలు పరిచేశారు అన్నప్పుడు ఇంకెందుకు ఇంకా మార్చవలసిన అవసరం ఉంది? నేను 175 సిట్టింగ్ ఎమ్మెల్యేలతో అలా వెళ్ళి ఎన్నికలకు వెళ్ళు, దమ్మంటే చూస్తాను. అది మానేసి వాళ్ళ ఇంట్లో గడుగుతూ మానేస్తాడు. పక్కన తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నాయి, వీళ్ళందరూ ఏకమయ్యారు, వీళ్ళకి దుష్ట చతుష్టయం తోడయింది, ఇన్ని రకాలుగా మాటలు ఎందుకు? నిజంగా నీ పరిపాలన అద్భుతం అయితే ప్రజలు కూడా ఖచ్చితంగా మీకే వేస్తారుగా. అంటే అటువంటి అవకాశం లేదు. గడప గడపకి వెళ్తుంటే మా ఎమ్మెల్యేలంతా తరిదారు కొడుతున్నారు, నేను వెళ్తుంటేనేమో నా సభలకు వచ్చినటువంటి మహిళలందరూ కూడా గేట్లు దాటి మరి దూకేసి పారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏడిపోయి నాకు ఆయుధం, అతనికి ఉన్నది ఏంటంటే ఏడిపోయిన ఆయుధం, ఆ ఆయుధంతో బయటికి వెళ్తాడు. ఎంత ఏడుపు మళ్ళీ ఏడుస్తాడు. తండ్రి లేని కొడుకు. చెప్పింది కరెక్టే. తండ్రి చనిపోయినప్పుడు ఏడుపుతో మొదలైన పార్టీ మొన్న 2019లో ఇప్పుడు ఏడుపు ఆడైంది కదండి. మొదలాగా తండ్రి చనిపోయాడు, తర్వాత బాబా చనిపోయాడు, ఇప్పుడు తల్లి చెల్లి వదిలేసిందని ఏడుతాడు. అన్ని ఏడుపు ప్రతిదానికి ఏడుపు యాడ్ అవుతుంది ఇతనికి. ఈ ఏడుపుతోటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లోకి వెళ్తాడు ఖచ్చితంగా. రైట్. పట్టాభి గారు దీని మీద ఏమైనా చెప్తే కంటిన్యూ చేస్తూనే, బొత్స సత్యనారాయణ గారు ఈవినింగ్ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ఉగాది తర్వాత టీడీపీ కనపడదు, కుప్పంలో చంద్రబాబు గెలవడం కూడా కష్టమే, ఇంకొక 25 సంవత్సరాలు వైసీపీనే ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది అంటలేదు ఆయన, వైసీపీ ఉంటుంది అన్నారు.
వికే గారు అదే 2-3 విషయాలు ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల మీద 2-3 మా కామెంట్స్ చేసిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొత్తం నేను విన్నప్పుడు నాకేం అర్థమైందంటే వికే గారు, ఈయన ప్రధానమైనటువంటి ఏడుపు ఏంటంటే ఇవాళ రేపు డిసెంబర్ 21, 22 ఈ సైకో గారి పుట్టినరోజు ఉంది. ఏమనుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 21 బర్త్డే ఆ రిషికొండ ప్యాలెస్ లో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి తెగ కలలుగా అన్నాడు. ఇవాళ అది కాస్త కొద్దిగా బ్రేక్ పడింది. మొన్న హైకోర్టు లేదు పాపం ఆ విషయంలో మీరు కొంచెం డేట్ మర్చిపోయారు. డిసెంబర్ 9 భారతీరెడ్డి గారి బర్త్డే నాటికి అక్కడ ఉండాలనుకున్నారు, అది మిస్ అయింది. ఓకే, ఫస్ట్ అది మిస్ అయింది. రేపు 21 కూడా మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పెళ్లి రోజు చాలా స్పష్టంగా ఆయన స్పీచ్ లో ఏమన్నాడంటే నేను వైజాగ్ వెళ్తానంటే ఏడుస్తున్నారు, నేను అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే ఏడుస్తున్నారు. నువ్వు వైజాగ్ కాకపోతే నల్లమల అడవుల్లోకి వెళ్ళవా, నువ్వు నల్లమల ఫారెస్ట్ లోకి వెళ్ళు. నువ్వు వైజాగ్ లో ఇల్లు కట్టుకుంటే మాకెందుకు ఏడుపు, కానీ రిషికొండకి గుండు కొట్టించావు కాబట్టి ఇవాళ అక్కడ గట్టిగా ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే దోసుకున్న సొమ్ము బాగా ఉంది కదా. బెంగళూరులో ప్యాలెస్ కట్టావు, లోటస్ పాండ్ ప్యాలెస్ కట్టావు, ఇడుపులపాయలో కట్టావు, చెన్నైలో కట్టావు, తాడేపల్లిలో కట్టావు. నీకన్నా డబ్బులు తక్కువ, నువ్వు దోచుకున్న సొమ్ముతో కట్టుకోవా. దానికి నువ్వు రిషికొండను గుండు కొట్టించాలా? అక్కడ ఉన్నటువంటి మొత్తం పర్యావరణాన్ని అంతా కూడా దెబ్బతీయాలా? అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేయాలా? నీ సొంత డబ్బులు పెట్టుకుని ఏడిస్తావలేవా? ఎందుకు మాకు ఈ తిప్పలన్నీ ఎందుకు? ఇవాళ అస్సలు వచ్చిన బాధ అది. వీకే గారు, నేను వైజాగ్ వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు. నేను అక్కడ చాలా కష్టపడి ఆఖరికి ఏదో మన చెప్తా ఉన్నారు గోల్డెన్ కమోడ్ అంట, గోల్డెన్ కమోడ్ ఏదో ఈయన గారు జలకాలు ఆడటానికి ఒక స్పెషల్ టబ్బు ఇవన్నీ చాలా పెట్టించుకున్నాడంట రిషికొండ ప్యాలెస్ లో. ఇప్పుడు అవన్నీ అనుభవించాలి అర్జెంటుగా వెళ్ళి, అది కుదరట్లేదు. అది ఈయన గారి ప్రధానమైనటువంటి ఏడుపు. అది అంతకుమించి వేరే ఏం లేదు. ఇవాళ ఇల్లు అక్కడ దిగాడు కదా, దిగ్గానే పాపం కడుపంతా మండిపోయి ఉంటుంది. అరే చాలా కష్టపడి బోడిగుండు కొట్టించా కొండకి, చాలా కష్టపడి బోళ్ళంతా ప్రజాధనం తగలేసి కట్టించాను అక్కడ ప్యాలెస్, ఇల్లు అనుభవించలేకపోతా ఉన్నా అని చెప్పి అది ప్రధానమైనటువంటి ఏడుపు. రెండోది ఇంకొక గొప్ప మాట అన్నాడండి. అదేంటంటే ఎక్కడా లంచాలకి తావు లేకుండా నిజాయితీ గల పరిపాలనని అందిస్తా ఉన్నాడు. ఏం చెప్పావా, లంచాలకి తావులేదా? అదే మొన్న మీ బంధువు, నీ సమీప బంధువు బాలినేని ఏం చెప్పాడా, ఓపెన్ గా చెప్పాడు కదా ప్రెస్ మీట్ లో, నేను తీసుకున్నాగా, నేను డబ్బు తీసుకున్నాగా అని చెప్పాడుగా. ఇంకా ఏంటా లంచాలకి తావలేదని ఏం మాట్లాడతావా నువ్వు? నీ సమీప బంధువు, మాజీ మంత్రి, నీకు అత్యంత దగ్గరవాడు ఓపెన్ గా నేను తీసుకున్నాగా అని చెప్తుంటే ఇంకా ఏంటా లంచాల గురించి మాట్లాడతావు నువ్వు? నీది కొంతమంది 10% కమిషన్ గవర్నమెంట్ అంటా ఉన్నారు రకరకాలుగా. ఇవాళ పెట్టుబడులు ఏమి మన రాష్ట్రానికి రావట్లేదంటే నీ లంచాలు భరించలేక ఎవడు మన రాష్ట్రం వైపు కూడా కన్నెత్తి చూడట్లా. చివరిగా ఒక మాట వీకే గారు, అంటే జగన్ కామెంట్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవటానికి ఏమీ లేదా? ఇదిగో నీలాగా సెల్ఫ్ డబ్బా వేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదయా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఆయన 53 రోజుల పాటు నువ్వు అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన నిర్బంధించినప్పుడు ప్రపంచం మొత్తం చెప్పిందయా. చూడలేదా గచ్చిబౌలి సిబిఎన్ గ్రాటిట్యూడ్ సభ? నువ్వు చూడలేదా? చూసే ఉంటావు, చూసి 2-3 టీవీలు పాల్గొట్టుంటావు నువ్వు. ప్రజలు చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నిన్న చెన్నై వెళ్తే అక్కడ రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నీలాగా సెల్ఫ్ వేసుకోకర్లా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల గుండెల్లో ఉంది ఆయన ఏం చేశారు. ఇక బొత్స సత్యబాబు గారు ఏంటి సార్ ఏమంటా ఉన్నారు సార్? సత్యబాబు గారు 25 సంవత్సరాల 25 సంవత్సరాలు ఉగాది తర్వాత టీడీపీ ఉండదట, వైసీపీ అనండి. ఇప్పుడు ఈ 420 గవర్నమెంట్ ని గద్దె దింపడానికి ఇంకా 120 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 420 గవర్నమెంట్ ని భూస్థాపితం చేయబోతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా 120 రోజుల్లో ఈ 420 గవర్నమెంట్ ని భూస్థాపితం చేయబోతా ఉన్నారు. ఆ విషయం కూడా తెలుసు. అంత మీకు నిజంగా అంత మితిమీరిన కాన్ఫిడెన్స్ ఉంటే
ఈ ట్రాన్స్ఫర్లు దేనికి, ఈ నియోజకవర్గాలు మార్చడం దేనికి? మొన్నటి వరకు ఏం చెప్పాడు సార్? నా స్టిక్కర్ అంటిస్తే చాలు, వెళ్ళి గడప గడపకి నా స్టిక్కర్ అంటించండి చాలు, ఓట్లేసేస్తారు. నాకు అసలు ఎమ్మెల్యేలతో పని ఏంటి, నా మొహం చూసేస్తారు. ప్రతి గుమ్మానికి అంటించండి నా స్టిక్కర్ అన్నాడు. ఇప్పుడు వెళ్ళి పీకుతారా? ఇప్పుడు ఆ స్టిక్కర్లు పీకుతారా? చిలకలూరుపేటలో స్టిక్కర్లు పీకుతారా వెళ్ళి ఇప్పుడు? లేదంటే పత్తిపాడులో స్టిక్కర్లు పీకుతారా? ఏ కాన్స్టిట్యున్సీలో, వేమూరులో పీకుతారా స్టిక్కర్లు? ఇవాళ ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. వీళ్ళు 25 సంవత్సరాలు పరిపాలించడం గురించి మాట్లాడతారు. రేపుంది సత్యబాబు గారికి మొత్తం, రేపు విజయనగరంలోనే సత్యబాబు చరిత్ర ఏంటో రేపు విజయనగరం నుంచే మాట్లాడుతా ఉన్నా వికే గారు. రేపు ఇంకా చాలా ఉంది, రేపు చెప్తా. ఓకే శ్రీనివాస్ గారు కంక్లూడ్. ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడుతూ బాలినేని గారి గురించి చెప్పారండి. మీరు ఈ 30 ఏళ్ల జర్నలిస్ట్ కెరీర్లు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చి నేను లంచాలు తీసుకున్నాను అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదా. మరి బాలినేని గారు ఎందుకు చెప్పారంటే కేవలం మా ప్రభుత్వం అంతా అవినీతి ప్రభుత్వం. ఎందుకు చెప్పారంటే దానికి 2 రోజుల ముందు స్వయంగా ముఖ్యమంత్రి గారే బాలినేని వియంకుడిని పిలిచి బాలినేని ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడు, ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించాడు లిస్ట్ ఇచ్చాడు. భయపెట్టడానికి లిస్ట్ ఇచ్చాడు, చూపించాడు. ముఖ్యమంత్రి చూపించాడు వాళ్ళ బంధువులకి. ఎటు ముఖ్యమంత్రి బయట పెట్టాడు కాబట్టి తన కవర్ చేసుకోవటానికి ఏం చేశాడంటే ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను అన్నాడు. వచ్చి ఇంకా వీకేదే ఉందంట అనుకున్నాడు ఆయన. నేనే బయట పెట్టాక ఇంకా వీకేదే ఉందన్నాడు. అదొకటి మా గవర్నమెంట్ అంతా అవినీతిమయమే చెప్పే కసి కూడా ఉంటుంది లోపల. ఇప్పుడు ఆలరామకృష్ణారెడ్డి రగిలిపోతున్నాడు, అట్లాగే ఆయన బాలినేని గారు రగిలిపోతా ఉన్నాడు. ఇట్లా ఎంతమంది ఉన్నారు ఇంకా. రైట్, మరి ఏడుపుల గోళ ఎంతకాలం ఉంటుంది? ఇంకొక 120 రోజులు సుమారుగా. అయితే చివరికి ఆయన వచ్చే ఎలక్షన్ల తర్వాత ఏడుపుల పైకి వెళ్ళిపోతారు. మీలో కవిత్వం ఎక్కువైపోయిందండి. సరే ఓకే, ప్రజలు చూసుకుంటారు లేండి అదంతా. ఏడుపుల పాయ ఏడుపు